ఓం నమో భగవతే శ్రీరమణాయ. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. మనము అరుణాచల అక్షర మణమాల గురించి అయితే వింటూ ఉన్నాం కదా. మనం 14 చరణాలు అయితే విన్నాము. ఈ రోజున 15వ చరణం అయితే విందాం. కన్నుకు గన్నయి కన్ను లేక కనునిన్ కనువారెవరు కను మరుణాచల. ఈ చరణానికి తాత్పర్యం ఏంటంటే, అరుణాచల, నువ్వు నాకు నా కంటి చూపు లాంటి వాడివి. కన్ను తనంతట తాను చూడలేదు, చూసే శక్తిని కళ్ళకి ఇచ్చేది ఆత్మ. ఆ ఆత్మ నువ్వు, చూపుకి మూలము నువ్వే. ఆత్మజ్ఞానం అనే కన్ను ద్వారానే నిన్ను చూడడం సాధ్యమవుతుంది. కనుల మీద రమణులు అమోఘం భావాలహరి ఇదనమాట. మనస్సు వేరే చోట పెట్టి కళ్ళని తెరిచినంత మాత్రాన చూడలేం. కళ్ళు మూసుకొని మనం నిద్రపోయేటప్పుడు ఎన్నో కళలను చూస్తాం. దీనికి మూలం కారణం ఆత్మ. ఆత్మ లేకపోతే కళ్ళు తెరిచినా చూడలేం. ఆత్మ లేకపోతే కళ్ళు తెరిచినా చూడలేం. మనసు స్వామి మీద పెట్టి కళ్ళు మూసుకొనున్న అవి చూడగలుగుతాయి. ఆ చూసే శక్తినిచ్చేవాడు అరుణాచలుడు. నిత్యానందం కావాలంటే దృశ్యము ద్రష్ట అంటే చూసేది చూడబడేది రెండు ఏకం కావాలి. దానికోసం భక్తుల తరపున అరుణాచలేశ్వర స్వామికి రాముల ప్రార్థన ఇదన్నమాట. మాయ అంటే ఏమిటని రమణ మహర్షిని ఒక భక్తుడు అడుగుతూ ఉండేవాడు. రమణులు జవాబు చెప్పేవారు కాదు. ఒకరోజు రాష్ట్రపతిగా ఉన్న బాబు రాజేంద్ర ప్రసాద్ మహర్షిని చూడడానికి వచ్చారు. ప్రజలు విపరీతంగా వచ్చారు. రాష్ట్రపతి రమణులను జనాలందరూ మార్చి చూసాగారు. రాష్ట్రపతి వచ్చిన రమణులు అలాగే మౌనంగా ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు మహర్షి సమక్షంలో మౌనంగా కాసేపు కూర్చున్నారు. రాష్ట్రపతి బయటకు వెళ్ళేటప్పుడు అందరూ ఆయన వెంట వేడుకోలు కోసం వెళ్ళారు. మాయ అంటే ఏమిటని సందేహం అడిగిన వ్యక్తి ఒక్కడే రమణుల దగ్గర ఉన్నాడు. అప్పుడు రమణులు నోరు విప్పి మాయ అంటే ఇదే అని చెప్పారు. దేనిని చూడాలో దాన్ని చూడడం, ఆకర్షణని తదేకంగా చూస్తూ ప్రలోభలో పడతాం. కన్నుకు కన్య అయిన అరుణాచలేశ్వరుడు మనందరినీ రక్షించుగాక. తర్వాత మనము 16వ చరణం అయితే విందాము. కాంత మినుమును వలె గలసి నన్ విడువక కలసి నాతో నుండు మరుణాచల. అరుణాచలపు రూపంలో ఉన్న ఓ పరమశివ, ఇనుమును అయస్కాంతం ఆకర్షిస్తుంది. ఇనుప మొక్క అయస్కాంతాన్ని తాకిన తర్వాత ఇక దాని నుండి విడిపోలేదు. అలాగే నన్ను నీ వద్దకు చేర్చుకో, ఎప్పుడు నిన్ను అంటి పెట్టుకునేటట్లు దయ చూపించు అరుణాచల. భక్తుల వివిధ దశల్లో ఎలా ఉంటాయో చెప్తున్నారు విందాం. శివానందలహరిలో భగవత్పాదులు భక్తిలోని వివిధ దశలను అంకోలం శ్లోకంలో ఉదాహరణలతో వివరించారు. మొదట్లో భక్తుడు తన మనసును బలవంతంగా భగవంతునిపై ఉండేటట్లు చేయాలి. ఆయన పాదాలపై దృష్టిని మోపాలి. అడుగు గింజలు పడిపోయి నేల మీద రాలిపడి మరలా వానికి అవే చెట్లనంటుకొని పోతాయి. ఇది భక్తిలోని మొదటి దశకు ఉదాహరణ. భక్తుని మనసు భగవంతునిపై నిలబడినప్పుడు భగవంతుని కృప కారణంగా భక్తుని మనస్సు ఆకర్షించబడుతుంది. సూదంటు రాయిని సూదిని ఆకర్షించినట్లు ఇది రెండవ దశ. భక్తుని హృదయం పూర్తిగా భగవంతునితో నిండిపోయినప్పుడు భగవంతుడు కూడా భక్తునిపై ప్రేమను సంపూర్ణంగా ప్రదర్శిస్తాడు. అది పతివ్రత అయిన స్త్రీ తన పతిని అంటిపెట్టుకుని ఉన్నట్లు. అప్పుడు పతి కూడా తన పత్ని పట్ల విపరీతమైన ప్రేమను ప్రదర్శిస్తాడు. ఇది మూడో దశగా మనము చెప్పవచ్చు. నెమ్మదిగా భక్తుడు భగవంతునికి భూషణమవుతాడు. ప్రహ్లాదుడు లేకపోతే నరసింహావతారం ఎత్తి భగవంతుడు ఈ లోకాన్ని ఆశీర్వదించేవాడు కాదు. అలా ఒక విధంగా భక్తుడు భగవంతుని ప్రఖ్యాతిని పెంచుతాడు. ఒక లత చెట్టును అల్లుకుపోయి దాని సౌందర్యాన్ని పెంచినట్లుగా ఉంటున్నది. ఇక ఈ 4వ దశ దాటిన తర్వాత భక్తుడు భగవంతునితో మమేకమైపోతాడు. నదులు సముద్రంలో విలీనమైపోయినట్లు. ఒకసారి నదులు సముద్రంలో కలిస్తే ఇక వాటికి ప్రత్యేకత అస్తిత్వం ఉండదు. సముద్రం నుండి నదులను విడిగా చూడలేం. అలాగే భక్తుడు కూడా భగవంతుని మించి వేరుగా ఉండడు. శ్రీ 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 అభినవ విద్యాతీర్థ మహాస్వామి శ్రీ శారదాపీఠం శృంగేరి వారి స్ఫూర్తిని అందించే ఆధ్యాత్మిక కథల నుండి అన్నమాట ఇది. సదాశివ బ్రహ్మేంద్ర మానసిక పూజ చేస్తూ, ఈశ్వర, నిన్ను పూజించడానికి కూర్చున్నాను, కానీ నీకు ఉపచారం చేయడానికి బదులు అపచారం చేస్తున్నాను. నీకెట్లా పూజ చేయడం? అది వీలైన పనా?
నీ ఆరాధన చేయడం ఎట్లా? నీవు ఒక దిక్కున ఒకే చోటున ఉంటే కదా నీవు ఇక్కడనే ఉన్నావని నమస్కారం చేయడం. నీవు వెనుక ముంగల ప్రక్కల పైన కింద ఎల్లడా సర్వంత్రియామి అయి ఉన్నావు. నేను నీ పాదాలను ఎక్కడ ఉన్నవని చూచి నమస్కరించను. పోని ఎక్కడనో నీ పాదాలు ఉన్నవని నమస్కరిస్తే ఆ పాదాల వెనుక నీవు లేవు అని కదా అర్థం. అలా అయితే నీ పూర్ణత్వానికి భంగం చేసిన చందంగా నిన్ను అర్థం చేసుకున్నవాడనే కదా. నీ చరణములను కడుగుటకు పంచపాత్ర నుంచి ఒక ఉద్ధరణలో నీళ్లు కింద పోస్తామా? నీవు ముల్లోకాలను 3 అడుగులతో కొలిచిన త్రివిక్రముడివి కదా. నీ పాదాలను అణుమాత్రమైన ఈ నీళ్లు తడపగలవా? పాదాలను పూర్తిగా కడగక వదులుట అపచారం కాదా ప్రభు? భూపాదో యస్య నాభిః. దిగంబరుడైన నిన్ను ఈ చిన్న వస్త్రంతో అలంకరింపగలనా? నేనేమి పూజ చేయను తండ్రి, నేనేమి ప్రార్థింపను? నీ మనోవృత్తులన్నీ నీవు చదివిన పుటలు. నీవు సర్వజ్ఞుడవు. ప్రార్థన అంటూ చేసి నీ సర్వజ్ఞతకొక అజ్ఞానం తెచ్చి అంటగట్టనా? అయినా నీ వద్ద లేని ఏదో ఒక వస్తువుని నేను అడగలేదు. కొత్త వస్తువును ఏదో ఒక దానిని నేను అడిగితే నీవు దాతవు, నేను ప్రతిగ్రహీతను అయిపోతాము. నీవు అఖండానంద స్వరూపుడవని శృతులు చెప్తున్నవి. నేను ఇలా కోరికతో కొరతలతో నున్నాను. ఈ స్థితిని మానిపి నా స్వరూపము నాకి, నన్నే నాకి అని చెప్పారు. నన్నే నాకి అంటే ఏమిటి అర్థం? నా స్వరూపమే నీవు, నిన్నే నాకి అని జగద్గురులు బోధల్లో ఉందన్నమాట. 1వ సంపుటంలో ఉంది. రమణులు ఈ చరణంలో అంతర్గతంగా కోరుకున్నది ఇదే. తర్వాత మనం 17వ చరణం అయితే విందాం. గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా, కృపచేసి నన్నేలు మరుణాచల. అరుణాచల, పర్వత రూపంలో ఉన్న కరుణాసాగరు నీవు. నీ దయని వర్షించు. శక్తికి ఔన్నత్యానికి ప్రతీక పర్వతము, విస్తృతికి గాంభీర్యానికి ప్రతీక సముద్రము. అరుణాచలుని అనుగ్రహం సముద్రంతో సమానమైందని రమణులు ఈ చరణంలో చెప్పారు. కరుణాపూర్ణ సుధాబ్ది అని అరుణాచల పంచరత్నాల్లో కూడా మొదటి శ్లోకంలో శ్రీ భగవాన్ స్వామిని పిలిచారు. తర్వాత 18వ చరణం అయితే మనము విందాము. క్రింద మీదటను జన్నొందు కిరణమణి, నా క్రిందు గతి మాపు మరుణాచల. అరుణాచల, క్రిందికి మీదికి కాంతి కిరణాలు ప్రసరించే రత్నం వంటి వాడివి నువ్వు. అతి స్వల్ప జీవుల హృదయాల్లో కూడా నీ కాంతి ఉంటుంది. నాకు అల్పత్వం ఉంది. దేహంతో పారవశ్యము పొందుటయే ఆ అల్పత్వం. ఈ అల్పత్వాన్ని నశింపచేయి. అహంకారం నుంచి పుట్టిన అంధకారంలో విహరిస్తూ ఉంటాను. ఈ అల్పత్వాన్ని నశింపచేయి. 1942లో తమిళ్ పండితులు ఒకరు వచ్చి అమృతనాడిని గురించి శ్రీవారితో 3 రోజులు ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ వచ్చారు. భగవాన్ ఉత్సాహంతో సమాధానం ఇస్తూ ఆ అమృతనాడి అట్లాగుంటుందని, అలాగుంటుందని, ఇట్లాగుంటుందని ఏదో సెలవిస్తూ ఉండడం గమనించి, అయ్యో మనకా అనుభవం రాలేదే అన్న దిగులు కలిగింది నాకు. ఆ వచ్చిన వారు వెళ్ళిన వెనుక కూడా భగవాన్ మాధవ స్వామితో ఆ విషయమే మాట్లాడడం చూసి అడుగుదామన్న ఆసక్తితో భగవాన్ గోశాల వైపు నుండి వస్తుండగా మెల్లగా దగ్గరికి వెళ్ళి అమృతనాడిని గురించి చాలా దూరము సెలవిస్తున్నారే అది అని అన్నానో లేదో భగవాన్ అదంతా నీకెందుకు అని అదిలించినట్లు మాట్లాడారు. 4 రోజుల నుంచి ప్రశంసంగా మాట్లాడుతున్నారు కదా, దాని గురించి తెలుసుకుందామని అడుగుతున్నాను అన్నారు. సరిపోయింది. వారేదో శాస్త్రాన్ని బట్టి అడిగితే తగినట్లు సమాధానం చెప్పాను. అదంతా నీకెందుకు, నీవెవరో చూచుకుంటే పోయేదానికి అని శిక్షాపూర్వకమైన ధ్వనితో సెలవిస్తూ నడక సాగించారు భగవాన్. నా కాలు సాగక నిలిచిపోయాను. 2-3 రోజులైనా వెనుక హాల్లో అట్టే జనం లేని సమయంలో ఆ అమృత నాడిని గురించిన ప్రసంగవశంగా అదొక భావన అంటున్నారు భగవాన్. అయితే అమృత నాడి విషయం కూడా భావన మాత్రమేనా అన్నాను నేను. భావన గాక మరేమి, శరీరమే భావన మాత్రమైతే ఇది మాత్రము భావన కాదా ఏమి అంటూ ప్రశంసా దృష్టితో నా సందేహమంతా తీరినట్లుగా అనుగ్రహించారు. సూరి నాగమ్మ గారి నా రమణాశ్రమ జీవితం 7వ అధ్యాయంలో ఉందన్నమాట.
అల్పత్వాన్ని సరైన సమయంలో తీసివేయటం రమణులకు కూడా తెలుసునని ఈ సంఘటన నిరూపిస్తుంది. తర్వాత 19 చరణం అయితే విందాం. కొట్రయంతయు కోసి గుణముగ పాలించు గురు రూపమై వెలుగా అరుణాచల. తాత్పర్యం ఏంటంటే, గురు రూపమైన అరుణాచల, నా దోషాలను సమూలంగా నాశనము చేసి నన్ను గుణవంతునిగా చెయ్యవయ్యా అని దక్షిణామూర్తిని ప్రార్థిస్తూ ఈశ్వరో గురు ఆత్మేతి మూర్తి భేద విభాగాన్ని దక్షిణామూర్తయ నమః అని ఒక శ్లోకం ఉంది. దేవుడు, గురువు, ఆత్మజీవాత్మ ఈ మూడు వేరువేరుగా కనబడుతూ ఉన్నాయి, కానీ నిజానికి ఒకటే. ఇది తెలియకపోవడం అవిద్య. ఈ అవిద్య, అజ్ఞానం, దోషాలన్నింటికీ మూల కారణము. దాన్ని తొలగించమని భక్తుని ప్రార్థన. తర్వాత 20వ చరణం అయితే మనం విందాము. కూచి వాల్గన్నుల కోత బడక కృప చేసినంజేరి కావరుణాచల. అరుణాచల, నాకు అపకారం తలపెట్టేవారి బారుని కాపాడు. వాళ్ళ చూపులు బల్లెముల వలె వాడిగా ఉన్నాయి, వాటితో నన్ను వెంటాడుతూ ఉన్నారు. నువ్వే నన్ను రక్షించగల సమర్థుడివి. ప్రాపంచిక విషయాలు, లోభాలు, ఆకర్షణలు కాక నాకు అహంకారం తలపెట్టే వారిని రమణుల తాత్పర్యం. ఈ ఇంద్రియాలు, చూపులు, బల్లెములంటే శక్తివంతమైనవని తాత్పర్యం. తల్లి ఒడిలో ఉన్న బిడ్డకు ఎంతో రక్షణ. ఆ రకంగా నన్ను ఇంద్రియాల ప్రబలం నుండి కాపాడమని రమణుల కోరిక. రమణులను మనం నమ్ముకుంటే ఇంద్రియాల నుంచి కాపాడి పై స్వామిత్వాన్ని మనపై ప్రదర్శించి అనుగ్రహిస్తారు. తర్వాత 21వ చరణం అయితే మనం విందాము. పంచకా వేడియున్న కొంచెమున్న కరుగవే అభయ ముంచేలుమా అరుణాచల. అరుణాచల శివ, దయతో నన్ను రక్షించమని నేను ఎన్నో రకాలుగా వేడుకుంటూ ఉన్నాను, కానీ నీవు నా పట్ల ఎంతో నిర్లక్ష్యంగా పట్టించుకోవడం లేదు. దయచేసి రక్షించు, నన్ను స్వీకరించు. నిందాస్తుతిగా అనిపించి ఈ చరణంలో ఆర్తి ఉంది. దేవుని దయ కొరకు భక్తులు వేడుకుంటారు, కానీ వాళ్ళకి తగిన సమయం రాకపోవడం వల్ల, కర్మ పరిపక్వత కాకపోవడం వల్ల భగవంతుని దయలో ఆలస్యమైనట్లు భక్తునికి అనిపిస్తుంది. పొలం దున్నకుండా, విత్తనాలు వేయకుండా వర్షం కురిసినా లాభం లేదు, పంట పండదు. దేవుని దయా వర్షం కూడా అంతే. మనకు ఈ తగిన సమయం రావాలి, అప్పుడు స్వామి యొక్క దయా వర్షపు అనుభవాన్ని పొందుతాం. భగవంతుని దయ కలిగే వరకు భక్తుడు ఎంతో ఓర్పుతో, చిత్తశుద్ధితో సాధన చేస్తూనే ఉండాలి. రమణుల చరణంలో చెప్పింది అదే. తర్వాత 22వ అయితే విందాము. అడుగకిచ్చడు నీదు అకళంకమగు కీర్తి హాని చెయ్యక బ్రోవు అరుణాచల. ఓ అరుణాచల, భక్తులు ఎవరు నిన్ను అడగనక్కరలేదు. వారిపై దయని చూపిస్తావని నీకు పేరు, కావలసినది ఇస్తావని నీకు కీర్తి ఉంది. దానికి ఇప్పుడు మచ్చ తీసుకురాకు, నాకు ఎటువంటి కీడు రాకుండా కాపాడు. భగవంతుని అపార దయను రమణులు ఎంతో అద్భుతంగా ఈ చరణంలో చెప్పారు. ఒకసారి మన జీవితాల్లో జరిగే సంఘటనలు స్వామి దయతో నిండినవి, చాలా కాలం తర్వాత కానీ మనకు తెలియవు. రమణుల జీవితంలోనే దీనికి ఉదాహరణ చెప్పుకుందాం. ఇల్లు విడిచి తిరువణామలైకి చేరిన రమణుల దగ్గరికి కన్న తల్లి అళగమ్మ వచ్చింది. ఇంటికి తిరిగి రమ్మని ఎంతో ప్రాధేయపడింది. రమణులు జవాబు ఇవ్వలేదు. చాలా కాలం తర్వాత ఒక కాగితం మీద అమ్మకి రమణులు ఇలా జవాబు రాశారు. ప్రతి ప్రాణిని దాని ప్రారంధం ప్రకారం సృష్టికర్త నడిపిస్తాడు. ఎంత ప్రయత్నించినా జరగబోనిది జరగదు, నివారించడానికి ఎంత ప్రయత్నించినా సరే జరగనున్నది జరగక మానదు. దీనికి తిరుగులేదు. అందువల్ల అన్నింటికన్నా శ్రేష్టమైన పద్ధతి మౌనంగా ఉండటం. రమణులు తిరువన్నామలైకి రావడం లౌకిక దృష్టిలో చూస్తే కన్నతల్లికి బాధ అనిపిస్తుంది. తల్లి బిడ్డలను విడదీసిన భగవంతుని దయను మనస్సు ప్రశ్నిస్తుంది. కానీ ఆధ్యాత్మిక దృష్టి చూస్తే కొన్ని కోట్ల మంది అమ్మలకు, వారి బిడ్డలకు భావి జీవితంలో రమణులు ఉపదేశం ద్వారా, సన్నిధి ద్వారా చక్కని మేలు జరుగుతుంది. ఇది రమణులు ఇల్లు విడిచిపెట్టడం ద్వారానే జరిగింది. కొన్ని విషయాల్లో భగవంతుని అనుగ్రహం మొదట్లో లేదని అనిపిస్తుంది, తర్వాత ఎప్పుడో దాని ఫలితం తెలుస్తుంది. రమణులు ఈ చరణంలో అంతర్గతంగా చెప్పినది ఇదే. తర్వాత మనము 23వ చరణం గురించి అయితే విందాం. అస్తామలక నీదు సద్రసమున సుఖోన్మాద ముందంగనేలు అరుణాచల. అరుణాచల, అరచేతిలోని ఉసిరికాయల సులువుగా ఆధీనమగువాడవు నీవు. అరచేతి ఉసిరికాయల ఇతరుల చెప్పనక్కరలేకయే స్పష్టంగా నాకు జ్ఞానం తెలియాలి. నిజమైన సుఖము యొక్క ఉన్మాదాన్ని పొందాలి. నీ అందే ఉన్న మనసుతో చేతనాచేతములు ఎందు నేను సమానంగా ప్రవర్తించాలి. అలా నన్ను అనుగ్రహించు. ఒకసారి తన భక్తురాలు చనిపోయిన విషయాన్ని రమణ మహర్షికి సూర్య నాగమ్మ గారు చెప్పారు. అప్పుడు రమణుని యొక్క మాటలు ఇవి ఏంటంటే, హో ఈ షీ డెడ్
I have been waiting to see when she would and get away from all these worldly worries. So she has gone away from all these worries. All right, go there and come back. 29 డిసెంబర్ 1945 లెటర్లో ఫ్రమ్ శ్రీ రమణాశ్రమం సూర్య నాగమ్మ ట్రాన్స్లేటెడ్ బై డిఎస్ శాస్త్రి గారు. ఈ చరణంలోని నిజమైన జ్ఞానకాంతులు రమణుల మాటల్లో మనకు కనిపిస్తాయి. తర్వాత మనము 24వ చరణం అయితే విందాము. వల నుంచి భక్తుల పరిమార్పు నినుగట్టు కొనియట్లు దీవించు అరుణాచల. భక్తుల జీవితాన్ని నశింపజేయడమే ధ్వజముగా కలిగిన నిన్ను నేను వివాహం చేసుకుంటే, నాయకునిగా చేసుకుంటే నేను ఒక వ్యక్తిగా ఇక ఉండగలనా? నీలో పరిపూర్ణంగా ఐక్యమైపోతాను కదా. నాయకుడైన అరుణాచల స్వామి అడుగు జాడలో నడిస్తే ప్రతి భక్తుడు స్వామిలో ఐక్యమై మోక్షము పొందుతాడని తాత్పర్యం. భక్తుడు భగవంతునికి చేరువైనట్లు గుర్తు ఏంటంటే ముందుగా భక్తిలోని అహంకారము నశించటం. భక్తుల అహంకారం ధ్వంసం చేస్తాడని చెప్పడానికి జీవత్వాన్ని నశింపజేయడమే భక్తుడు ధ్వజముగా కలిగిన వాడని ఈ చరణంలో చెప్పబడింది. మధుర భక్తి సంప్రదాయంలో జీవులందరూ స్త్రీలు, భగవంతుడు అక్కడే పురుషుడు. వివాహము ఇద్దరిని ఒకటి చేస్తుంది. అందువల్ల రమణులు తనను స్త్రీగా నాయకిగా భావించుకుని అరుణాచల స్వామిని పురుషునిగా నాయకునిగా ప్రతిపాదించి వివాహ ప్రసక్తి తెచ్చారు. బృహదారణ్యంలో ఒకనాడు యజ్ఞవల్క మహర్షి సన్యాసం పుచ్చుకొని అరణ్యానికి వెళ్ళబోతూ చిన్న భార్య అయిన మైత్రేయిని పిలిచి, నేను సన్యసించి వెళ్తున్నాను, మీ ఇద్దరికి నా ఆస్తి సమానంగా పనిచేస్తాను, అది పెట్టుకుని సుఖంగా బ్రతకండి అని చెప్పారట. దానికి ఆవిడ, ఏమండి మీరు పంచిపోయి ఆస్తి వలన అమృతవత్వం ఏమీ సిద్ధిస్తుందా అని అడిగిందంట. అతడు ఆ మాటలకు నవ్వి, ఓసి పిచ్చిదన్న, ఆస్తుల అమృతత్వం సిద్ధించడం ఏంటి? అది ఒక ఆత్మదర్శనం వల్ల మాత్రమే మనకు దక్కుతుందని చెప్పాట. అయితే నాకు ఈ పనికిమాన ఆస్తి దేనికి? ఇది ఆత్మదర్శనానికి సాధనమేదో దానినే బోధించి పొమ్మని ప్రాధేయపడింది ఆవిడ. అప్పుడు ఆయన చెప్పినవే శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అనే 3 మాటలను. ఈ మూడింటికే శ్రవణ మనన నిధిధ్యాసనలని వ్యవహారం. ఆత్మవారే ద్రష్టవ్య. అమృతత్వాన్ని పొందాలంటే ఆత్మదర్శనం చేసుకోవాలి మానవుడు. అదే జీవిత పరమార్థం. అయితే అది ఎలా ప్రాప్తిస్తుంది మనకు? శ్రోతవ్య, మొదట శ్రవణం చేయాలి. మంతవ్య, తర్వాత మననం చేయాలి. నిధిధ్యాసితవ్య, ఆ పిమ్మట తదేక దృష్టితో ధ్యానం చేయాలి. శ్రవణాదులైన ఈ 3 ఆచరిస్తే మనసులో పేరుకొనిపోయిన కర్మ మాలిన్యమంతా అది కడిగి వేస్తుంది. దాంతో మనోదర్పణం పరిశుద్ధమయ్యి చక్కగా ప్రకాశిస్తుంది. రమణులు ఈ చరణంలో చెప్పిన ఐక్యత సాధించాలంటే ముందుగా ఈ శ్రవణాదిత్రి సాధన చేయాలి. తర్వాత ఇది 25వ చరణం అయితే విందాము. కోపరహిత గుణ గురిగాగ నను గొను కొర ఏమి చేసితి నరుణాచల. అరుణాచల, ఓ పరమశివ, కోపంతో అటు అన్ని ఆవేశాలను నీవు జయించావు. మరి నన్నెందుకయ్యా ఆ కోపతాపాలు గురి చేస్తూ ఉన్నావు? కోపగుణాన్ని నాకు అంటగట్టి నన్ను వెంటాడుతున్నావెందుకు? నేను చేసిన తప్పేమిటి చెప్పు? ఏం చేశాను? ఏ రకంగా నీకు కోపం తెప్పించాను? ఈ చరణంలో నిందాస్థుతి ఉంది. అంటే పైకి నింద, లోపల స్థుతి. గుణాన్ని నాకు అంటగట్టి నన్ను వెంటాడుతున్నావెందుకు అన్న చోట అరుణాచల స్వామి పట్ల నింద అనిపిస్తుంది. ఇందులోనే స్థుతి ఉంది. నువ్వు నన్ను అనుగ్రహించావు కాబట్టి నా కోపతాపాలను పోగొట్టడానికి నా జీవనచర్యలో నన్ను అనుక్షణం వెంటాడుతున్నానని దేవుని దయను రమణులు పొగుడుతూ ఉన్నారు. తర్వాత ఇది 26వ చరణం అయితే మనము విందాము. గౌతమ పూజిత కరుణాఘన నగమ కడగంట నేలుమ అరుణాచల. అరుణాచల, దయామూర్తి, గౌతమ మహర్షిచే పూజింపబడినవాడా, నీ అనుగ్రహపు చూపు నాపై ప్రసరించుగాక. పూర్వము గౌతమ మహర్షి తన భార్యతో అహల్యతో త్రయంబకం దగ్గర తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఒకసారి ఆ ప్రాంతమంతా చాలా తీవ్రమైన కరువు వచ్చింది. నీరు లేక, పంటలు పండక, ఆహారం లేక అక్కడ నివసించే మిగతా ఋషులంతా పొట్ట చేతబట్టుకుని దిక్కుదోచిన విధంగా పోసాగారు. ఇది చూసి గౌతమ మహర్షికి చాలా బాధ కలిగిన తన తపశ్శక్తి ద్వారా వారి ఆకలి తీర్చసాగారు.
గౌతముడు చేస్తున్న ఈ మంచి పనుల వల్ల ఆయనకి పుణ్యం పెరిగి తన ఇంద్ర పదవికి ఎక్కడ పోటీ వస్తాడోనని ఇంద్రులు గారు ఒక మాయా ఆవును సృష్టించి గౌతముని పొలాలని విధ్వంసం చేయమని పంపుతాడు. అది తెలియని గౌతముడు దాన్ని సున్నితంగా అదిలించడానికి దర్భతో అలా అంటాడు. ఆవు మరణించింది. గౌతమునికి గోహత్యా బాధకం వస్తుంది. అయితే ఆయన ఇంట్లో అక్కడి బ్రాహ్మణులు ఎవరు భోజనం చేయరు. దానికి బాధపడిన గౌతముడు గోహత్యా దోష నివారణ మార్గం చెప్పమని కోరతాడు. మిగతా ఋషులు పరమశివుని ప్రార్థించి ఆయన జటాజూటంలోని గంగని వదలమనను. ఆ గంగలో స్నానం చేస్తే గోహత్యా దోషం పోతుందని చెప్తారు. గౌతముడు బ్రహ్మగిరి మీద శివుడి కోసం తపస్సు చేస్తాడు. ప్రత్యక్షమైన శివుడిని గంగని విడిచిపెట్టమని కోరుతాడు. ప్రసన్నుడై శివుడు సరేనంటాడు. కానీ గంగాదేవి శివుని జటాజూటం వదలటానికి ఇష్టపడ్డాడు. శివుడు తాండవం చేయగా జటాజూటం దాటి వచ్చి గంగమ్మ. కానీ గౌతముడు స్నానం చేయటానికి వీలు లేకుండా అతనికి అందకుండా కనిపించకుండా మాయం కాసాగింది. గౌతముడు మాత్రం సామాన్యుడా, మహా తపస్సంపన్నుడు. ఆయన కుశలను తీసి గంగ చుట్టూ వర్తులాకారంగా చుట్టూ దాన్ని దాటిపోరాదు అని అన్నాడు. పాపం గంగ ఏమీ చేయలేకపోయింది. అదే కుశావర్తం, త్రయంబకేశ్వర ఆలయం వెనుక ఉన్న పుష్కరిణి. ఇక్కడ నీరు ఎప్పుడూ ఉబుకుతూ ఉంటుంది. బ్రహ్మగిరి నుంచి గంగ ముందు ఇక్కడే నేలకు దిగింది. ఇక్కడ అదృశ్యమయ్యే గోదావరి ప్రవాహం నాసిక్ దగ్గర ఉధృతమవుతుంది. గోహత్య దోషం పోగొట్టడానికి శివ జటాజూటం నుంచి కిందికి దిగిన గంగమ్మ ఆ గోవు మీద నుంచి పోరాటంతో గోదావరి అనే పేరు వచ్చింది. గౌతముడు రప్పించాడు కనుక గౌతమి అయింది. గౌతముడు గోహత్యా దోషం నుంచి విముక్తుడైన ప్రదేశం కుశావర్తం కనుక ఇక్కడ చేసే అనేక శాంతులు పృథ్వీకార్యాలు అమిత ఫలాన్ని ఇస్తాయంటారు. ముఖ్యంగా ఇక్కడ మాత్రమే చేసే నారాయణ నాగబలి వలన దీర్ఘకాల అనారోగ్యం, తీవ్ర ఆర్థిక బాధలు, సంతానలేమి, ఇంకా అనేక తీవ్రమైన ఈతి బాధలు తొలగిపోతాయంటారు. ఇది 3 రోజుల కార్యక్రమం, పైగా కొన్ని నిర్దిష్టమైన రోజుల్లో మాత్రమే చేయాలి. అలాగే కాలసర్ప దోషానికి శాంతి, ఇంకా అనేక పూజలు భక్తులు ఇక్కడ చేయించుకుంటారు. ఈ కుశావర్తం ఒడ్డున చిన్న శివాలయం అయితే ఉంది. గౌతముడు కొంతకాలం తిరుచుళిలో నివసించాట. తిరుచుళియే శ్రీ రమణ భగవాన్ జన్మస్థలము. తర్వాత మనం 27వ చరణం అయితే విందాం. సకలము కబళించు కరకాంతియన మనోజలజ మలమార్పుమా అరుణాచల. ఈ జగత్తులో చీకటిని అంతా సూర్యదేవుడు మాయం చేస్తాడు. సూర్యుని కిరణాలు తామర ముగ్గును వికసింపజేస్తాయి. ఓ అరుణాచల శివ, నా హృదయ పద్మాన్ని వికసింపచేయి, నా హృదయానికి వెలుగునివ్వు. అజ్ఞానిని పోగొట్టమని రమణులు ప్రార్థిస్తూ ఉన్నారు. అరుణాచల పంచరత్నాల్లోని మొదటి శ్లోకంలో కూడా శ్రీ భగవాన్ ఇదే తాత్పర్యం చెప్పారు. కరుణాపూర్ణ సుధాబ్ధే కబళిత ఘన విశ్వరూప కిరణాన్యవల్య అరుణాచల పరమాత్మన్ అరుణోభవ చిత్తకంజ సువికాసాయ దయతో నిండిన పూర్ణ అమృత సముద్రుడా, ఓ అరుణాచల, నీ వెలుగు కిరణాలు ఈ ప్రపంచంలోని చీకటిపై పడి ఆ చీకటిని మాయం చేస్తాయి. పద్మము రేకులు విచ్చుకునేటట్లు చేస్తాయి. నా హృదయాన్ని కూడా అలాగే వికసింపచెయ్యి. ఏ కోరిక లేకపోవడం మోక్షం. అద్భుతమైన మనందరికీ ఆ జ్ఞానాన్ని కలుగజేయమని ఈ చరణంలోని రమణులు ఆంతర్యము. తర్వాత 28వ చరణం అయితే విందాము. తిండిని నిర్జేరితిని తిననా నేను శాంతమైపోవుదు అరుణాచల. అరుణాచల, నిన్ను నావాడిగా చేసుకోవాలనే ఉద్దేశంతో నిన్ను చేరాను. కానీ నన్ను నువ్వు వశపరుచుకున్నావు. నా అహంకారాన్ని నువ్వు మింగి నా వేరు అను భావాన్ని నశింపజేశావు. వేరు అనే అనుభావాన్ని నశింపజేశావు. నన్ను నీలో కలుపుకున్నావు. శాంతి అనేది నాకు లభించింది. నిన్ను తిందామని వచ్చిన నేను నీకు ఆహారమైపోయాను. తినేవాడు భోజనం ఒకటయ్యాయి. ఇక నేను వేరు నువ్వు వేరు అను భావన లేనే లేదు. అన్నింటినీ నేను కోల్పోయాను. నీతో ఏకత్వాన్ని పొందాను. నాకింక ఏ కోరిక మిగలలేదు. నిర్మలమైన భక్తితో స్వామిని ఆరాధిస్తే ఆయన మోక్షాన్ని ప్రసాదిస్తాడని ఇందులో తాత్పర్యము. తర్వాత 29వ చరణం అయితే విందాం. మది చల్లబడ భద్రకరం ముంచి అమృత నోర్తెరు అనుగ్రహ చంద అరుణాచల. ఓ అరుణాచల,
కలువ చంద్రుని చల్లని కిరణముల సోకగానే వికసిస్తుంది. నా హృదయము కలువ వంటిది, అమృత కిరణాలు కలిగిన చంద్రుని వంటి నీ కిరణ స్పర్శ వల్ల నా హృదయము విప్పారుతుంది. నీ దయ అనే అమృతముతో నన్ను పూరించవయ్యా. నీ అమృత హస్తాన్ని చాపి ఉంచితే నా మనస్సు చల్లబడుతుంది. అమృతంతో నిండిన నీ నోటిని తెరిచి మాట్లాడవయ్యా. నన్ను దయ చూడవయ్యా. తర్వాత 30వ చరణం అయితే విందాం. వన్నెను చెరచి నిర్వాణమనర్చిత కృపా వన్నె విడి బ్రోవు అరుణాచల నన్ను వివస్త్రను చెయ్యవయ్యా. స్వామి, నీ ఎదుట నేను నగ్నంగా నిలబడి ఉన్నాను. నీ నగ్నంగా నిలబడి ఉన్నప్పుడు నీ దయా అనే ఆచ్ఛాదనాన్ని కప్పవయ్యా. నన్ను నీ చేతిలోనికి తీసుకోవయ్యా. ఇక్కడ వస్త్రము భక్తుని యొక్క సంపదకు ప్రతీక. ఆ దేహాత్మబుద్ధి అనగా ఈ శరీరమే తాను జీవభావము. ఈ దేహాత్మ భావనను వదిలి మనోబుద్ధి చిత్తహంకారం వశము చేసుకునినచో ఈ సూక్ష్మ శరీరంపై జీవుడు తన యందున్న పరమాత్మను దర్శించి విశ్వవ్యాప్తుడు కాకున్నాడు. ఇవే ఈ చరణంలో పేర్కొన్న సంపదలుగా మనం గ్రహించాలి. భక్తునికి గల ఈ సంపదలు అన్నీ తొలగినప్పుడే అరుణాచలుని దయకి పాత్రుడవుతాడు. అప్పుడే అరుణాచలుడు తన దయ అనే వస్త్రాన్ని భక్తునికి కప్పుతాడు. ఆ తరువాతనే దగ్గరకు తీసుకుంటాడు. పంచకోశములు అంటే అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయం, ఆనందమయము అని 5 కోశములు. ఈ పంచకోశములన్నీ అనాత్మలు, అవిద్య, భూమికలు. వీరిని అర్థం చేసుకొని ఆయా కోశముల్లో ఉపాసన చేసిన హేతు స్వరూప సోపాన పంక్తి కార్యకారణ స్వరూపమైన మెట్ల వరుస క్రమంగా బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి దారితీను. ఈ పంచకోశముల లోపల ప్రదేశాన్ని బుద్ధి గుహ దుహరాకాశం లేక హృదయ పద్మము అంటారు. దహరము అంటే హృదయమే. ఇదే యోగశాస్త్రంలోని అనాహత చక్రస్థానం. ఈ పంచకోశముల విశ్లేషణ తైత్రీయ ఉపనిషత్తున్నది. వరుణదేవుడు తన కుమారుని భృగువునకు బ్రహ్మజ్ఞానకు మార్గదర్శనం చేయట దీనిలోని విశేషం. భృగువుకు నచికేతుని వలనే బ్రహ్మజ్ఞానాన్ని పొందాలని తీవ్ర జిజ్ఞాస కలిగింది. దయతో తనకు బ్రహ్మతత్వోపదేశము చేయమని తండ్రిని అడిగాడు. దానికి తండ్రి, నాయన, అన్నం, ప్రాణం, నేత్రం, శ్రోత్రం, మనసు, వాక్కు ఇవన్నీ బ్రహ్మోపలబ్ధులకి సాధనాలే. వీటన్నిటిలో బ్రహ్మతత్వం యొక్క అస్తిత్వం స్ఫురిస్తుంది. దీనిలో నుండి ఈ సర్వము ఉత్పన్నమైందో, దేని చేత పరిశోధింపబడుతుందో, దేనిలో చిట్ట చివరకు మహాప్రళయ కాలంలో తిరిగి లయమవుతుందో ఆ మూల వస్తువును తెలుసుకోవడానికి ప్రయత్నించు. ఆ మూలతత్వాన్ని తపస్సు ద్వారా ప్రత్యక్షం చేసుకుని అనుభవించు అని చెప్పాడు. భృగు తపస్సు చేసి మొదటగా తెలుసుకునేది అన్నం వలనే ఈ సర్వ ప్రాణులు ఉత్పత్తి చెందుతున్నాయి. పుట్టిన ప్రాణులని అన్నం వలనే పరిపోషింపబడి సురక్షితంగా ఉంటూ ఉన్నాయి. మరణించిన తర్వాత కూడా అన్నరూపమైన ఈ పృథ్వీలోనే అన్ని జీవరాశులు కలిసిపోతాయి. ఆ తపస్సులో కలిగిన ప్రథమ ప్రబోధం బ్రహ్మం అన్న స్వరూపమును పెంచడం. ఈ విషయం అంతా తండ్రికి నివేదించాడు భృగువు. తండ్రి ఇలా అన్నాడు, నాయన, నీకు బ్రహ్మము యొక్క స్థూల రూపమే పరిచయమైంది. నువ్వు ఇంకా తపస్సు చేయాలని చెప్తాడు. ఇలా వరుసగా ప్రాణమే బ్రహ్మతత్వం అని, మనసే బ్రహ్మతత్వం అని, విజ్ఞానం బ్రహ్మతత్వం అని, ఆనందమే బ్రహ్మతత్వం అని వచ్చి తండ్రికి చెప్తాడు భృగువు. తండ్రి కొడుకుతో, కుమారా, ఆనందం అనేది అన్నింటికన్నా ఉత్తమంగా పరమాత్మ రూపాన్ని విస్పష్టం చేసే రూపం. అయినా అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం ఇవన్నీ బ్రహ్మస్వరూపాలే. కానీ ఇవి ఒకదాని కన్నా మరొకటి సూక్ష్మమైనవి. అన్నింటికన్నా మించింది ఆనందమే బ్రహ్మానుభూతి అని చెప్తాడు సద్గురు శివానందమూర్తి అనమాట. రమణులు ఈ శరణంలో ఆనందమే బ్రహ్మానుభూతి కొరకు అరుణాచలం దయతో ప్రశ్నించమని, అది ఈ శరీరమే తాను జీవభావము వదిలిన తర్వాత సాధ్యమని ఈ చరణంలో సందేహం ఇస్తూ ఉన్నారు. తర్వాత 31వ చరణం అయితే విందాం. సుఖ సముద్రము పొంగ వాక్మనము లడంగ నోరగ నమరు మం దరుణాచల. అరుణాచల పరమశివ, నా హృదయంలోనికి రావయ్యా. దానిని మౌనంతో నింపివేయి. నాలో మాట కానీ ఏ మనసుకు సంబంధించిన ఏ వ్యాపారానికి కానీ లేకుండేటట్టు చెయ్యి. ఏ వ్యాపారాన్ని కానీ లేకుండేటట్టు చెయ్యి. మనసు ఆ విధంగా శాంతంలో మౌనంలో అణిగిపోయినప్పుడు ఆత్మ జ్ఞానానుభూతి అద్భుతమైన సుఖ సముద్రంగా మారి పొంగుతుంది. నా హృదయాన్ని నింపేస్తుంది. నేను వేరు, ఇతరులు వేరు అను తేడా ఉన్నప్పుడు మాట అవసరం. సర్వవ్యాపకుడైన నీలో కలిసిపోయినప్పుడు ఇక నాకు మాటతో పనేంటి? రమణ మహర్షి మాటల్లో మౌనం అంటే పదాల ప్రతిబంధకాలు లేని నిశ్శబ్ద సంభాషణము. అది అనుగ్రహించమని అరుణాచలేశ్వరునికి ఈ చరణంలో నివేదిస్తూ ఉన్నారు.
వంచితో వేలువన్ శోధింపకిక నీదు జ్యోతి రూపము జూపు అరుణాచల. అరుణాచల శివ, ఇంకా నన్ను మోసం చేస్తావేమిటయ్యా? ఇంకా ఎంతకాలమయ్యా ఈ దోబూచులాట? ఇంకా నీకు పరీక్షలేమిటి? అన్ని రకాల పరీక్షలు పెట్టావు, ఇంకా శోధనలు వద్దు. నీ దయ ఒక్కటే మిగిలి ఉంది. నీ మనోహరమైన జ్యోతి రూపాన్ని ఒక్కసారి నన్ను దర్శించని, అలా నన్ను అనుగ్రహించు. రమణులకు జ్యోతికి అవినావభావ సంబంధం ఉంది. ఒకసారి వేకువజామున భక్తులందరూ శ్రీ రమణ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. హఠాత్తుగా రమణుని చుట్టూ ఒక జ్యోతి పుట్టింది. ఆయన నుదురును 6 సార్లు తాగింది. ఆ తేజస్సు అంతా ఆయనలోకి కలిసిపోయింది. గణపతి ముని దీన్ని చూసి సంతోషంతో రమణ మహర్షిని కార్తికేయునిగా భావించి 8 శ్లోకాలు చెప్పారు. ఈ చరణంలో కోరుకున్నట్లుగానే రమణులు అంతిమ జీవితంలో జరిగింది. 1950 ఏప్రిల్ 14 రాత్రి 8:47 అరుణాచలంలో రమణ మహర్షి లీనమైపోయారు. సరిగ్గా అదే సమయానికి ఒక పెద్ద జ్యోతి దక్షిణ దిక్కు నుండి బయలుదేరింది. రమణులున్న గదిని దాటి ఉత్తర భాగంలో ఉన్న అరుణాచలపు దిక్కులో కలిసిపోయింది. అరుణాచలంలోనే కాక దేశంలో అనేక చోట్ల చాలామంది ఈ అద్భుత దృశ్యం చూసి పరవశించిపోయారు. త్వమేవ శరణం గచ్చ సర్వభావేన భారత, తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్సిసి శాశ్వతం. అర్జున, అన్ని విధములుగా ఆ పరమాత్మనే శరణు కోరు. అతని దయ చేతనే పరమశాంతిని, శాశ్వతమైన మోక్షమును నువ్వు పొందగలవు అని గీతలో చెప్పిన శరణాగతి కూడా రమణుల ఈ చరణంలో మనకు కనబడుతుంది. తర్వాతది 33వ చరణం అయితే విందాం. పరవిద్య గరపి ఈ భూమి మైకము వీడి రూపగు విద్య జూమరుణాచల. ఓ అరుణాచల, ఇంతకాలం ఈ ప్రపంచపు భ్రమలనే నమ్మాను. ఆ మైకంలో నిన్ను పట్టించుకోలేదు. ఈ భ్రమలని అంతం చేసే ముక్తినిచ్చే విద్యని నాకు అనుగ్రహించు. పరమాత్మను గురించి తెలుసుకొనడానికి ఉపయోగించే విద్యను పరా విద్య అంటారు. ఈ లోకంలో నేర్చే లౌకిక విద్యలు జీవించడానికి ఉపయోగపడతాయి, అహంకారాన్ని పెంచుతాయి, ధనాన్ని ఇచ్చి ఉచ్చులో పడవేసి మైకాన్ని పెంచుతాయి. పరమాత్మను గురించి తెలుసుకోవడానికి ఉపకరించే ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించగల నేను ఎవడను అనే ఆత్మవిచార మార్గం ఒకటే నేర్చుకోవాల్సిన అసలైన విద్య అని రమణుల తాత్పర్యం. మనకు కనిపించే శరీరం కాకుండా ఇంకా అనేక శరీరాలు ఉన్నాయి. ఈధర్ శరీరము, ఆస్ట్రల్ శరీరము, భావ శరీరము, ప్రాణ శరీరము, ఆత్మ శరీరం, ఇలా కంటికి కనిపించిన అనేక శరీరాలు మనకున్నాయి. వాటిలో కంటితో చూడడం కుదరదు, మనసుతో దర్శించాలి. కనిపించడం అన్నది కంటికి పరిమితం, కనిపించని దానిని దర్శించడం మనసు పరిధిలోనిది. అలా దర్శింపజేసే సామర్థ్యం ఉన్నది ఆత్మకు మాత్రమే. ఇవాళ మనము టన్నుల కొద్ది విజ్ఞానం, నాగరికత ఉందని సంబరపడిపోతున్నాం, కానీ ఇందుకు 1000 రెట్లు విజ్ఞానం ఆ పూర్వ రోజుల్లోనే ఉండేది. అది సంస్కారం. అప్పుడు మన వాళ్ళు హాయిగా పరలోకాలకు విహారయాత్రలు వెళుతూ వస్తూ ఉండేవారు. దేవతలతో, యక్షులతో, కిన్నెరలతో, కింపురుషులు, గంధర్వులతో చెలిమి చేసేవారు. ఈజిప్టు, రోమ్ దేశాల నాగరికతల్ని అధ్యయనం చేస్తే, అక్కడ చారిత్రక అవశేషాలను గమనిస్తే చాలా రహస్యాలు తెలుస్తాయి. ఈజిప్టులోని పిరమిడ్ల పింక్ రహస్యాలు ఇప్పటికీ తెలియడం లేదు. వారి ఖగోళ విజ్ఞాన ఆత్మల అవగాహన నేటికి ఊహాతీతంగానే ఉంది. భూమి కొలతలు, భూమికి ఇతర గ్రహాలకు మధ్య దూరాలు ఎలా కొలగలిగారు? ఎవరు భౌతిక శరీరాలతో వెళ్ళి టేపులు పెట్టి కొలిచి ఉండరు కదా. వారికి లింకులు తెలుసు. మానవ మేధస్సును విశ్వ మేధస్సుతో లింకు చేయడం వారికి తెలుసు. భౌతిక శరీరాన్ని ఇక్కడ భద్రపరిచి అసురులుగా విశ్వ సంచారం చేయడం వారికి తెలుసు. ఏ దేశ చరిత్ర పుటలు వెనక్కి తిప్పినా, ఏ జాతి చరిత్రలోనికి తొంగి చూసినా ఆ కాలం వారికి అశరీర పరిజ్ఞానం పూర్తిగా ఉన్నట్లు స్పష్టం తెలుస్తుంది. మన పౌరాణిక కథలు, ఇతిహాసాలు లోతుగా పరిశీలించండి. ఎన్ని అద్భుతాలు బయటపడతాయో గమనించవచ్చు. రాజులు, ఋషులు యథేచ్ఛగా అలా స్వర్గానికి హనీమూన్ ట్రిప్ వేస్తూ ఉండేవారు. అక్కడి దేవకన్యలతో, అప్సరసలతో సరదాగా షికారులు చేసి సరదాలు తీర్చుకునేవారు. అలా విమానాల్లో ఆకాశ మార్గాన్ని హిమాలయాల్లోకి పైకి వెళ్ళేవారు. నదులు, సముద్రాలు అలవోకగా దాటి వెళ్ళేవారు. ఇంద్రసభకు వెళ్ళడం, నందనాల్లో విహరించడం, త్రిమూర్తుల్ని కలవడం, ముక్కోడి దేవతల్లో ముచ్చాడటం, ముచ్చట తీర్చుకోవటం బొత్తిగా కష్టం కాదని తెలుస్తుంది అంటారు.
రమణుడు నేను అన్వేషణ పైన చెప్పిన పరిధిలోని దాటి పరావిద్య తీరడానికి చేర్చి ఆత్మసాక్షాత్కారం చేయిస్తుంది. జీవునికి ఈ అన్వేషణ చేసే శక్తికి కూడా పరమాత్మ అనుగ్రహం కావాలి. అదే రమణులు ఈ చరణంలో కోరుతూ ఉన్నారు. తర్వాత 34వ చరణం అయితే విన్నాం. చేరకున్నను మేను నీరుగా కరిగి కన్నీటి రేరయి నశించు అరుణాచల. అరుణాచల ఓ పరమశివ, నా శరీరము నా మనసు నువ్వే. నాలోని ప్రతి అంశము నీలో కలవాలనుకుంటోంది. నీలోకి నేను చేరకపోతే, నీవు నన్ను స్వీకరించకపోతే కలిగే వియోగ బాధని తట్టుకోలేను. కరిగి కరిగి నా శరీరం నీరు అవుతుంది. నువ్వు ఇంకా ఆలస్యం చేస్తే నేను కన్నీటిలో కరిగిపోతాను. నన్ను తొందరగా అనుగ్రహించు. ఈ చరణాన్ని చెప్తున్నప్పుడు శ్రీ రమణ భగవాన్ కంటి నుండే గాక శరీరం అంతటి నీరు కారిందంట. ఆయన తడిసి ముద్దయ్యారని పెద్దలు చెప్తారు. తనకు కలిగే కన్నీటి గురించి రమణులు ఒక్కసారి ఇలా చెప్పారు. సాధారణంగా ఏ ప్రార్థన చేసేవాడిని కాదు, నా అంతరంగం విశ్వంలో అంతర్గతమైన దానిని స్పృశించేది. దీనికి చిహ్నంగా కాళ్ళ వెంట నీళ్లు కారేవి. అవి ఏ రకమైన సంతోష విషాదాలకు ఫలితాలు కావు అని పేర్కొన్నారు. కన్నీరు అనగానే మహాదాతి అయిన మయూరధ్వజుని కన్నీటి వృత్తాంతం కలవరపెడుతుంది. ఒకసారి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో కలిసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మయూరధ్వజుని దగ్గరికి వెళ్తారు. ఏం కావాలో కోరుకోమని మయూరధ్వజుడు అడుగుతారు. రాజా, మీ దర్శనార్థమే మేము వస్తూ ఉన్నప్పుడు దారిలో ఒక సింహం అడ్డుపడింది. మా కుమారుని పట్టుకోగా బాలుని విడిచిపెట్టవలసిందిగా మేము ప్రార్థించాం. అప్పుడు మా కుమారుడు మీకు కావాలంటే మయూరధ్వజుని శరీరాన్ని సగభాగము నాకు ఆహారంగా కావాలి. అతని భార్యపుత్రులు స్వయంగా అతని శరీరాన్ని కోసి ఇవ్వాలి. అది ఇస్తే మీ కుమారుణ్ణి వదిలేస్తానని చెప్పింది అని శ్రీకృష్ణుడు చెప్తాడు. ఆ ప్రకారంగా జరిగిన తర్వాత మయూరధ్వజుడు ఎడమ కన్ను నుంచి నీరు కారడం ధర్మరాజు చూసి కన్నీటి దానం వద్దు వద్దు అంటాడు. అప్పుడు మయూరధ్వజుడు, అయ్యా, బాధపడి నా శరీరాన్ని మీకు ఇవ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడుతోంది, కానీ నా అదృష్టం తనకు లేదని ఎడమ కన్ను బాధపడుతూ కన్నీరు పెడుతోంది అని చెప్తాడు. తర్వాత శ్రీకృష్ణ వరంతో దేవాలయ ధ్వజస్తంభంగా మయూరధ్వజుడు మారతాడు. అతని కన్నీరు మన మనసులకు ప్రక్షాళితం చేస్తుంటుంది. రమణుల ఈ చరణంలోని కన్నీరు కూడా అదే కోవలోకి చెందింది, మనలను తరింపజేస్తుంది. తర్వాత మనం 35వ చరణం విందాం. చీయని త్రోసిన చేయు కర్మ తపన గాకేది మను మార్గం అరుణాచల. అరుణాచల ఓ పరమశివ, నా చెడు కర్మలకు వచ్చే ఫలితాల నుంచి నువ్వే నన్ను కాపాడగలవు. నన్ను నిర్లక్ష్యం చేసావనుకో, పట్టించుకోలేదనుకో, నా పూర్వజన్మలో చేసిన చెడు కర్మల ఫలితము నన్ను కాల్చివేస్తుంది. ఈ భయంకర పరిణామము నుంచి నీ దయ ఒకటే నన్ను కాపాడుతుంది. నాపై ఎప్పుడూ నీ దయను చూపించు. ప్రారబ్ధమనగా ప్రారంభించబడినది అని. మనము ఈ శరీరం ద్వారా అనుభవించవలసిన కర్మఫలమును ప్రారబ్ధము అంటారు. పూర్వజన్మలో చేసినది వ్యక్తమై మనకి వర్తమాన జన్మనిస్తే అలాంటి కర్మకు ప్రారబ్ధం అని పేరు. ప్రారబ్ధము 3 విధాలుగా ఉంటుంది. ఇచ్ఛా ప్రారబ్ధం, మనఃపూర్వకంగా కోరి గతంలో చేసిన పుణ్య పాప కర్మల యొక్క ఫలములు ఇప్పుడు అనుభవంలోకి వచ్చిన వాటిని ఇచ్ఛా ప్రారబ్ధము అంటారు. అనిత్యా ప్రారబ్ధము, తాను కావాలని కోరుకోకుండా దైవికంగా సంభవించేవి అనిత్యా ప్రారబ్ధము. ఉదాహరణకి వ్యాధి కలుగుట. పరిచ్ఛా ప్రారబ్ధం, ఇతరులు కోరుట వలన ప్రాప్తించిన కర్మఫలము. ఈ ప్రారబ్ధము విడిచిపెట్టబడిన బాణం వంటిది, అనుభవించి రద్దు చేసుకోవాల్సిందే కానీ వేరొక మార్గం లేదు. జీవన్ముక్తులను కూడా వదిలిపెట్టనిది. ప్రారబ్ధం భోగతో నశ్యేత్, అనుభవంతో సమాప్తము కావాల్సిందే. వాడు పామరుడైనా పండితుడైనా అనుభవించి కానీ దాని బాకి తీర్చుకొనలేడు. ఈ ప్రారబ్ధము ఒక్కొక్కసారి భగవంతుని దయ వలన నశిస్తుందని రమణులు ఈ చరణంలో చెప్తున్నారు. ప్రారబ్ధం అనుభవంలోనికి రావడం గురించి ఒక చిన్న విషయం. ప్రారబ్ధవశాత్తు ఒక వ్యక్తికి ఒకనాడు విపరీతమైన రక్తస్రావం జరిగి హాస్పిటల్ మంచం మీద పడటం రాసి ఉన్నది అనుకుందాం. అది 2 విధాలుగా అనుభవంలోకి రాగలదు. ఏదో విధంగా దెబ్బ తగిలి శరీర భాగం తెగి కోసుకొని రక్తం కారిపోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యి హాస్పిటల్లో మంచం మీద పడి అక్కడి వారిచ్చే వైద్య సేవలు పొంది తగ్గాక ఇంటికి వెళ్ళవచ్చు. అత్యవసరంగా శస్త్రచికిత్స చేయవలసిన రోగికి అవసరమైన రక్తం కావలసి వచ్చి సదరు వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళి తనంతట తాను హాస్పిటల్ మంచం ఎక్కి రక్తం ఇచ్చి కాసేపు హాస్పిటల్ బెడ్ మీద ఉండి అక్కడి వారిచ్చే కొద్ది వైద్య సేవలు పొంది తిరిగి ఇంటికి వెళ్ళవచ్చు. అయితే 2వ విషయానికి మన ప్రారబ్ధం అనే బాధ ఉండదు, పైగా ఉత్సాహం ఆనందం కలగవచ్చు. కానీ ఇదే ప్రారబ్ధం అని గుర్తించాం.
మొదటి విషయంలోని ప్రారంధం అనుకుంటే, ఎందుకంటే అది ఎక్కువ బాధ. అసలు ప్రారంధం అంతా ఈ జీవితాన్ని పొందమే. రమణులు చెప్పినట్లు ఇదే ఒక పుండు, దీనికి పుళ్ళు పుట్టొచ్చు, నొప్పి వేయచ్చు, కండూతితో సుఖము అనిపించవచ్చు. జీవితంలో విషయాలను పరిశీలిస్తే జాగ్రత్తగా ఈ విధంగా అన్వయించబడతాయి. ఒకసారి తెరిచి చూసుకుంటే త్రిపుర రహస్య దత్తాత్రేయుల వారు పరశురాముని వారికి జ్ఞానబోధ చేయనప్పుడు ప్రారంధం అనున్నది సంకల్ప క్రియలో తక్షణం లభించే ఫలితమే అని చెప్పారు. సంకల్పం చేయగానే అది వికల్పం కావడానికి తక్షణమే కావచ్చు, లేదా ఆ జీవితకాలం పట్టవచ్చు. శ్రీ రామకృష్ణ పరమహంసల వారి ప్రారంధం వల్ల గొడ్డలతో నరకబడు స్థితి కలిగితే అమ్మవారి దయతో గోటితో పోతుందన్నారు. శ్రీరాములు కూడా ఈ 35వ చరణంలో ఆ దయా విశేషాన్ని చెప్పారు. తర్వాత మనము 36వ చరణం గురించి అయితే విందాం. అంతవరకు స్వస్తి. ఆ భగవాన్ యొక్క అనుగ్రహం మనందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నాను. సరే జన సుఖినమస్తు, సమస్త మంగళాన్ని స్వస్తి.